రెండు మూడు అంటే నాకు టైం కూడా బహుశా చాలా తక్కువే ఇస్తారు, నాకు అర్థమైంది. దాన్ని బట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను కూడా ఇబ్బంది పడలేను. నేను 2 గంటల ముందరే వచ్చి ఉన్నాను కాబట్టి. వేణునాద విశారద వేణునాద విశారద వ్రేతను ప్రేమను కనరాదా వేణునాద విశారద. ఇది ఒక రాగమాలికగా గోదా కళ్యాణంలో గోదాదేవి ఆమె సఖులతో కలిసి ప్రదర్శిస్తున్న దాంట్లో నీవొక్కనివే పురుషోత్తముడవు దేవకీ నందన సత్యం నిదియే పావన చరిత శేషమంతయు భామిని రూపమే తలపగను వేణునాద విశారద. మగువలు జలకములాడుతుండగా తెగువన వచ్చి కోకలు దాతుట జగన్నాథ అదియు న్యాయమా జగన్నాథ నీకదియు న్యాయమా వగలను దూపగ నీకు న్యాయమా. ఇలా రాగమాలికలో ఈ దరువులో నేను పెట్టినది మొట్టమొదటి హంసనాదం, 2వ చరణం అభోగి, 3వ చరణం బేహాగ్, 4వ చరణం కళ్యాణ వసంతం, 5వది అపురూపంగా అంతకుముందు ఎవరు నాకు తెలిసిన నా పరిశీలనలో వాడని రాగం వాగధీశ్వరి అనే రాగం కర్ణాటక సంగీతంలో బాగా ప్రత్యేకమైన రాగం. అది దాంట్లో త్యాగరాజ స్వామి వారి రచన కూడా ఒకటే ఉంది, ఇంకా ఇక్కడ ఉన్నట్టు తర్వాత వాగ్గేయకారులు ఎవరన్నా చేసి ఉంటారు. అది వాగధీశ్వరి అనే రాగంలో ఆర్తత్రాణ పరాయణుడని నిన్నందరూ సమ్మానింతురే ఆర్తత్రాణ పరాయణుడని నిన్నందరూ సమ్మానింతురే ఆ కీర్తిని కోవయ్య కీర్తిని నిరతము నిలుపుకోవయ్యా కృష్ణ నన్నిట ఏలుకోవయ్యా అని ఆమె భావనలో కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమైనట్టు వారిద్దరూ కలిసి కొంతసేపు నర్తించడం. అక్కడ వాగధీశ్వరి బ్యాక్గ్రౌండ్ ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్, వాద్య సంగీతం ఉంటే వినిపించగలిగేవాడిని. ఇలాగా నడిచింది. మా అన్నయ్య గారు రచించిన బ్యాలేస్లో మరొక బ్యాలే శ్రీనివాస కళ్యాణం. ఈ శ్రీనివాస కళ్యాణంలో ఒక దరువు చాలా అద్భుతంగా రాశాడు ఆయన. ఆ సందర్భం ఏమిటంటే పద్మావతీదేవి చెలికెత్తలతో అంతకుముందు శ్రీనివాసుడిని ప్రమదావనంలో చూసింది. ఆమె చూసిన తర్వాత ఈమెకి విరహం, ఆ విరహంలో బాధపడుతూ జలధర శ్యాముడే కలువ కన్నల రేడే అని పాడుతుంది. దీంట్లో సాహిత్యపరమైనటువంటి విశేషం వివరించాక ఒక 2 చరణాలు విందురు గాని. చెవులారవిందము చెవులార
చివరి పదం చెవులార విందము. ఈవిడ విరహావస్థలో ఉంది. చెవులార విందము అనగానే ఈవిడికి అరవిందం అనేది చెవికి బాగా పట్టింది. మన్మధుడి బాణాలు 5, అవి విరహావస్థను మరింత పెంచేవి. ఈ చెవులార విందంలో ఈమెకి అరవిందం అనే బాణం తగిలి విరహ బాధను పెంచినట్టు. తర్వాత మళ్ళీ ఆమె మళ్ళీ విరహాన్ని చెప్తూ మరొక పార్ట్ పాడుతుంది. తర్వాత మళ్ళీ చెలువులు ఏమంటారంటే, ఏమే ఎందుకే నీలో భామ నీవే నీలోపల గొణుక్కుంటున్నావు, నువ్వే గొణుక్కుంటూ ఏదో అవస్థపడుతున్నావు, భామ నీవే నీలోపల అని ఎండ్ అవుతుంది ఆ చరణం. చెలికెత్తలు సంవాదం. ఈ నీలోపల అనగానే నీలోత్పలం అనే బాణం ఈవిడికి వినపడి ఆ బాణం తగిలిన అభినయం చేసి నీలోత్పలం అనే బాణం ఆమెకి గుర్తుకుని మరింత విరహం పెరుగుతుంది. అలాగే అరవిందం అశోకం, ఓర్చుకోమ్మ శోకం అంటారు వీళ్ళు చెలికెత్తలు. అందులో అశోకం, ఓర్చుకోమ్మ శోకం, అశోకం అనే బాణం తగులుతుంది. ఇలాగ 5 బాణాలు చివరి పదాల్లో ఆమెకి స్ఫురించి ఆమె విరహావస్థ మరికంత ఆ దరువు. సంవాదం మామూలుగా అంతకుముందు పెద్దలు చేసింది సంవాదం 2 కూడా ఒకే రాగంలో ఉన్నవి ఎక్కువ ఉన్నాయి. కానీ మన సంగీతరావు గారు ఈ పద్ధతి ప్రవేశపెట్టారు. సంగీతంలో సంవాదంలో 2 రాగాలు, ఒక పాత్రకు ఒక రాగం, ఒక పాత్రకు ఒక రాగం. ఇలా నేను గోదా కళ్యాణంలో తండ్రి గారు ఈ భగవంతుని పొందడానికి ఏం చేయాలి అని గోదాదేవి అడుగుతుంది. అడిగితే ధనుర్మాస వ్రతం చేయమంటాడు. ఇది ఒక సంవాదం. దీంట్లో నేనేం చేశానంటే, నాకు రాగాలను తమాషాగా వాడాలని ఒక ఆలోచన. హంసానందిని అని ఒక రాగం ఉంది. హంసానందినిలో ఆవిడ ప్రశ్న అడుగుతుంటుంది, హంసధ్వని రాగంలో ఈయన సమాధానం చెప్తుంటారు ఆ సంవాదంలో. ఇలాగా రాగాలకి నా పోకడలో కొన్ని ప్రత్యేకతలు. మన డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారు కంసవధ బ్యాలే చేశారు. శ్రీకృష్ణ విజయం. ఆ శ్రీకృష్ణ విజయంలో ఆకాశవాణి ఆయనకి హెచ్చరిస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రాలకి పొద్దున్నే సిగ్నేచర్ ట్యూన్ అంటారు, పొద్దున్నే వస్తుంది అది. గరిగారి సదారి సదప దసదప అని, అది శివరంజన్ రాగం. ఆ రాగంలో ఆకాశవాణికి ఆ రాగం వాడుకుని ఆ ధ్వని లాంటి ధ్వని వచ్చేటట్టు పద్యాన్ని చేయటం అయింది. ఇలాంటివి కొన్ని తమాషాలు. అవి తెలిసిన వాళ్ళు అప్రిషియేట్ చేసి, మా గురువు గారే ఎవరో కాదు, మా పెమరాజు సూర్యారావు గారు, భలే చేసేవయ్యా బుచ్చాచార్యులు, ఆకాశవాణి అనగానే సిగ్నేచర్ ట్యూన్ పెట్టావు అని. అంతకంటే ఇంకా అదే, అది గురు ఆశీర్వచనం. అలాగా కొన్ని సందర్భాలు అయిన తర్వాత మా గోపిళ్ళ పాట, అది ధనుర్మాసంలో, ఇప్పుడు మనం ధనుర్మాసంలోనూ వైకుంఠ ఏకాదశిలో ఉన్నాం కాబట్టి ఒక ఫక్తు కర్ణాటక రాగాన్ని తీసుకుని, కేదారం అనే కర్ణాటక రాగంలో గొబ్బిళ్ళ పాట. అంటే వాళ్ళు 500 సంవత్సరాల క్రితం 600 సంవత్సరాల క్రితము వాళ్ళకి అది జానపద రాగం కిందే లెక్క. కేదారం దాని పేరు. గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో నీలి మబ్బు ఛాయమేని దొరకు గొబ్బియళ్ళో నీలి మబ్బు ఛాయమేని దొరకు గొబ్బియళ్ళో పబ్బము రోజుల అతివలు కూర్చే గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో. అలాగే సాగుతుంది అది. పబ్బము రోజుల అతివలు కూర్చరు అంటే ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అలా కాదు. జేవి శర్మ గారు ఆయన మొదటి విష్ణు చిత్తుడు వేశారు. తర్వాత ఎల్లాజేశ్వర రామకృష్ణ ఆయన చాలా ప్రదర్శనలు చేశాడు. పాపం నాకు ఆత్మీయ మిత్రుడు, పరమపదించాడు. మేము రిక్వెస్ట్ చేయగానే మా మాస్టర్ గారు రామలింగ శాస్త్రి గారు అతి సమర్థవంతంగా ఆ విష్ణుచిత్తుడి పాత్రను పోషించారు. వారి సతీమణి ఈమె, కూచిపూడి ప్రిన్సిపల్ గారి సతీమణి, నాకు కొంత శిష్యురాలు. గోపికలు శ్రీకృష్ణుడు ఆ సందర్భాన్ని బృందావని రాగం సూచికంగా, బృందావనిలో ఆడుతున్న ఆట కాబట్టి అది బృందావని రాగం.
నెలతరొయి గోపాలుని నగుమోమును జోడరే పున్నమ చందురుడేలా ఈతడున్న చాలులే. నెలతరొయి గోపాలుని నగుమోమును జోడరే పున్నమ చందురుడేలా ఈతడున్న చాలులే. కాంతరొయి గోపాలుని కందోయిని గానరే కలువరే గుల సొగసులు కలవు ఇందు కానరే. తరుణిరొయి గోపాలుని అధరమ్మును చూడరే బింబ ఫలపు మధురిమలతో అలరారెను చూడరే. తరుణిరొయి గోపాలుని మందహసంగానరే అమృతపు జల్లుల జిలుగులు బృందావని విరిసెలే. అమ్మా ఈ పాట బాగుందా బాగోలేదా? ఇది ఏటి ఆవో ఎటో ఎటో పోతది, ఇది ఏటి ఆవో ఎటో ఎటో పోతది. కుదురుగా మందలో నుండక కొండ దరికి పోతది, కుదురుగా మందలో నుండక కొండ దరికి పోతది. ఇది ఏటి ఆవో ఎటో ఎటో పోతది. ఏ రోజు పాల సుక్క ఇయ్యక ఉంటాది, మారాణి గారి సేత మందలింపులే. దీనిలో ముందర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆవు శ్రీనివాసుడు పుట్ట దగ్గరికి వచ్చే సందర్భం, అక్కడ పాలు వదులుతున్న సందర్భం, ఆ బ్యాక్గ్రౌండ్ దానికోసం చేసింది. తర్వాత నృత్య రూపకాల్లో నేను ఎలా పాడతానో అలాగే పాడతానంటే నాకు కుదరదు. అక్కడ పాత్రను బట్టి, అక్కడ రాక్షస పాత్ర ఉంటే నేను చక్కగా సన్నటి గొంతు వేసుకుని చూసుకో నా తడాక అంటే బాగుండదు కదా. దానికోసం అభినయం కోసం గొంతు మార్చి కొంత గాంభీర్యం. అది వృకాసురుడు అంటే భస్మాసురుడు వాడు అహంకారంతో తపస్సుకు వెళ్తున్నాడు. నమ శివాయ నమః, హర భవాయ నమః, నమో నమో పాప వినాశ, సర్వమహేశ ఉమాపతి ఈశ అని గొంతు మార్చి అంత రాక్షస కంఠానికి దగ్గరగా. మనం ఎప్పుడు మనం మనుషులు రాక్షసుల్లా పాడలేం కానీ అది. తర్వాత ఇదేమో గొల్లవాడు కాబట్టి అక్కడ ఆ రకంగా అది నచ్చింది. తర్వాత మన స్నేహము రాధా కథలకే నవరూపము, మధురము మన స్నేహము రాధా కథలకే నవరూపము. ఈ రాధ మదిలోని ఆరాధన, ఈ రేడు జగముల ఈ రేడుకే మధురము మన స్నేహము రాధా కథలకే నవరూపము. శశికిరణమునకు సరసిజము పగిది వశములు సడలేను ఇరువురి తనులు పరమ శివునికి సరసన సతివలే నిరతము సుఖముల సముఖము నిలువగా. మధురము మన స్నేహము రాధా కథలకే నవరూపం. ఇందులో కవి గారి చమత్కారం చెప్పాలి. ఇందులో ఈ స్క్రిప్ట్లో ఈ మొత్తం పాటలో ఎక్కడా కూడా ఒక ఒత్తు ఉండదు. అక్క, అప్ప, అమ్మ అలాంటివి ఏమో అన్నీ ఏదన్నా ఒకసారి మధురము మన స్నేహము ఎక్కడ ఒత్తక్షరాలు లేకుండా ఉంటుంది. ఆమె కూడా చక్కగా పాడింది. తర్వాత ఆయనే తరిగొండ వేంగమాంబ ఒక నృత్య రూపకం బాగా చేయించారు. ఇప్పుడు కవే నాట్యకర్త కూడా కాబట్టి, నాట్య నిర్మాత కూడా కాబట్టి అది ఇంకా బాగా ఈ రెండు శ్రీకృష్ణ విజయమును తరిగొండ వేంగమాంబ చాలా బాగా వచ్చాయి. తర్వాత వారే
గోదా రంగనాథీయమని నా భాగ్యం ఏమిటంటే గోదా కళ్యాణాలు నేను 4 కంపోజ్ చేయడం అయింది. ఒకటి నేను సూత్రధారుడిగా రేడియోలో పాడడం అయింది. అది మా తాతగారి స్క్రిప్ట్, మా నాన్నగారి పర్యవేక్షణ. 4 గోదా కళ్యాణాలు విడిగా వేదిక మీదకి చేయడం అయింది. అందులో గోదా రంగనాథీయమని బాలగారు తెలుసు కదా, బాలగారి కోసం వారు రచించి చేసింది. అది కూడా బాగా మంచి సంగీతంతో వచ్చింది. తర్వాత ఇంకా కాలాన్ని బట్టి మెల్లగా తగ్గిస్తాను. మారుతి మహత్మ్యంని ఈ మధ్య ఒక అద్భుతమైన విషయం చేశాం. నాకు ముందు ప్రసంగించినటువంటి ఆయన నాట్య కళాకారుడు, మంచి కవి, బాగా భావుకత ఉన్నటువంటి మంచి చిరంజీవి. అంటే మా శిష్యుడే. అంటే అతను కూచిపూడి స్కూల్లో చదువుకున్నప్పుడు నేను మ్యూజిక్ టీచర్గా అక్కడ ఉన్నాను. అతను ఫస్ట్ క్లాస్గా రాస్తున్నాడు. ఆ పదాలు ఎంత అద్భుతంగా ఇక్కడ డకార అనుప్రాస అంటాం. తర్వాత సాహిత్యం మనకి తెలిస్తే, సంగీతం చేసేవాడికి సాహిత్యం తెలిస్తే దాన్ని బాగా ఎంజాయ్ చేసి బాగా ఇంకా రూపకల్పన బాగుంటుంది. ఒక చిన్న మా తమ్ముడు చక్రవర్తి అనే అతను విజయ విలాసం అని ఒక నృత్య రూపకాన్ని రచించాడు. దాంట్లో ఒక పదం, అంతకంటే ఎక్కువ చెప్పను. ఇక్కడ అక్షరాలుగా చూస్తే ఇక్కడ రా కు మా రా కు మా రా అని ఉంటుంది. అది దాంట్లో అదేమిటంటే రాకుమార వీడరా పరాకు రాకుమార ఉంటుంది. మళ్ళీ సంగీతం చేసేటప్పుడు రాకుమార అన్నాడు, మళ్ళీ చివరిలో మళ్ళీ సంబోధన పెట్టాడు అనిపిస్తుంది. దాన్ని కొంచెం చూసుకుంటే రాకుమార వీడరా పరాకు రాకు మారా రావద్దు. ఓ మారా అంటే మన్మధుడు, మారా రావద్దు, ఓ మన్మధుడా రావద్దు. అది అర్జునుడితోటి, అర్జునుడు ఉలిచి వాళ్ళ ఇది విజయ విలాసంలో. తర్వాత ఇక్కడ అర్థం తెలియకపోతే అది సంగీతకర్తకైనా నాట్య నిర్మాతకైనా సరే, అంటే కోరియోగ్రాఫర్ అంటాం కదా మనం, దానికి నాట్య నిర్మాత తెలుగులో అనుబుద్ధి చేసింది ఎందుకో తెలియదు. ఏమి ఆ కోరియోగ్రాఫర్కి అర్థం తెలియకపోతే ఎలా ఉంటుందంటే, నేనే ఒక చోట నేను పాడిందే అది వరూధిని నేనే సగం సంగీతం చేసి దాంట్లో ప్రవరా నీవింక మరురాజ్య మేలుకో అంటే అక్కడ నాట్య విద్వాంసులు ప్రవరా నీవింక అని అట్లా జంప్ చేసి చెయ్యి అట్లా చూపిస్తున్నారు. మరురాజ్యం అంటే మరునాడు అంటే పక్క రోజు కదా, అలాగే మరురాజ్యం అంటే పక్క రాజ్యాన్ని కూడా నువ్వే ఏలుకో అన్న దృష్టిలో అభినయం ఉంది అక్కడ. అదేమిటంటే ప్రవరా నీవింకా మరురాజ్యం ఏలుకో అంటే, మరుడంటే మన్మథుడు, ఈ మన్మథ సామ్రాజ్యాన్ని నువ్వు ఏలుకోవయ్యా అని వరూధిని ప్రవరాఖ్యుణ్ణి ఆహ్వానిస్తోంది. అది అక్కడ జంప్ చేసి అటు చెప్పమ్మా అవతలకి చెప్పు అంటున్నారు. ఆయన కాదండి మాస్టారు ఇక్కడ ఇది అని చెప్పాల్సిన సందర్భం. అంటే అర్థం తెలియాలి, సంగీతాన్ని తెలియాలి, ఆస్వాదిస్తే ఆ నృత్య రూపకాలన్నీ బంగారాలే అవుతాయి. వెంపటి చిన్న సత్యం గారు ఆ మార్గమే మనందరికీ నిర్దేశించి పెట్టారు, మనం ఏం బెసగడానికి వీల్లేదు. తర్వాత అతను మన వైకుంఠ నారాయణ ఒక అనుప్రాస, డకార అనుప్రాస, డకారమే కష్టం. అది ఆంజనేయ స్వామి ఎంట్రన్స్, ఆంజనేయ స్వామిని చూపిస్తున్నారు. మారుతి మహత్యం అనేటటువంటి ప్రదర్శన, ఇది యుఎస్లో ప్రదర్శించబోతున్న ఒక అద్భుత కావ్యం తయారైంది ఈ మధ్య. బేహాగ్ రాగంలో మారుతి మహత్యం, అందులో డకారాలు ఎన్ని ఉంటాయో లెక్క పెట్టండి, జాగ్రత్త శ్రద్ధగా వింటూ. పదపడి పదపడి ఎదసడి గదకే ఊడిపడి పదమిడెనిదే హనుమా పరవడి చెరవిడి గిరిపడు అలికిడి పిడుగుల దడి వినుమా మది గుడి రొదవిడి నడవడి కడుమడి జడుపుకే వెడదనుమా మృదుడి పది వీరి తండ్రి గారి పేరు శ్రీ ఏలేశ్వరపు నాగేశ్వర శర్మ గారు. వీరు కేంద్ర సంగీత నాటక అకాడమీ గ్రహీత. చలపతి శాస్త్రి గారి తాతగారు నాట్యాచార్య శ్రీ వెంకటేశ్వర్లు గారు. శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు శ్రీ నాగేశ్వర శర్మ గారి గురువు గారు.
శ్రీ ఏలేశ్వరపు చలపతి శాస్త్రి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రథమ బ్యాచ్ ఎంఫీఏ డాన్స్ లో పట్టభద్రులు. సంగీతంలో గాంధర్వ మహావిద్యాలయం నుండి సర్టిఫికెట్ పొందినారు. వీరి బిరుదులు నాట్య కళా ప్రపూర్ణ, నాట్య కళాశేఖర, ఉత్తమ నాట్యాచార, ఉగాది పురస్కార గ్రహీతలు. అంతేకాకుండా 2010 సంవత్సరం ఇదే మన సిలికాన్ ఆంధ్ర ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ కూచిపూడి నాట్యంలో వరల్డ్ రికార్డ్ గ్రహీత శ్రీ నారాయణ గారి నృత్యాంశంలో ముద్రలు అనే అంశం మీద పరిచయం చేస్తారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. తాగావా అంటాం, నేను కాదు అంటాం, అక్కడ అంటాం, ఇక్కడ అంటాం. ఈ హస్తాలు మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తూనే ఉంటాం. మనం తెలియకుండా హస్తాలు కూడా ఉపయోగిస్తూనే ఉంటాం. ఈ చేతుల్ని హస్తము అంటే హస్తాలు 2 చేతులతో, అసంయుత హస్తాలు అంటే విడిదీసినటువంటి హస్తాలు అసంయుత. శకటము, శంఖము, చక్రము, సంపుటము, పాసము, కీలకము, ఇవి 24 హస్తాలు ఉన్నాయి అభినయ ప్రకారం. నెక్స్ట్ అసంయుత హస్తాలు వచ్చేప్పటికి 28 ఉన్నాయి అభినయ ప్రకారం. అంజలి, పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరిముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుఖదండము, ముష్టి, శిఖరము, కపితము, కటకముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగోళము. చతురస్రౌ తథోధృత్వ తథాతలముఖౌ స్వస్తికౌ విప్రికోణౌ అరాళ కటకాముఖం ఆవిద్ధవక్రౌ సూచ్యాసౌ రేచితౌ అర్ధరేచితౌ ఉత్తాన వంచితౌ చ పల్లవచ తథాకరౌ నితంబావిజ్ఞేయో కేశబంధౌ తదేచ లతాక్షుత తథా ప్రోక్తౌ కరిహస్తౌ తదేవ చ పక్షవంచితకౌ చైవ పక్ష ప్రద్యోతకౌ జ్ఞేయో గరుడపక్షౌ చ దండపక్షౌ నో తదా ఉద్ధమండలినౌ చైవ పాశమండలినౌ తదా ఉరవమండలినౌ చైవ ఉర పాశ్పాధమండలి ముష్టిక స్వస్తిక స్థాపి నల్లి పద్మకోశకౌ అల పల్లవ ఉల్వణౌ చ లలితౌ వళితౌ తథా అని నృత్యహస్తాలు ఉన్నాయి. అసంయుక్త, సంయుక్త నృత్యహస్తాలు. ద్వాదశ హస్తపరణ లక్షణ. హస్తాలని ఏ విధంగా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఉపయోగించాలి, ఏ సన్నివేశంలో ఉపయోగించాలి, ఏ భావంతో ఉపయోగించాలి, ఏ అర్థంతో ఉపయోగించాలి అనే హస్తాలు ముద్రల యొక్క లక్షణాలు మనం ఈ సోలో ఐటమ్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. కూచిపూడి నృత్యాంశంలో డ్రామాస్ అంటారు, నృత్య నాటకములు, నృత్య నాటికలు, కూచిపూడి యక్షగానాలు ఉన్నాయి, భామకలాపం, గొల్లకలాపం, దాజనమ కలాపాలు, అలాగే కలాపాల్లోనూ ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ఈ సోలో అంటే ఏకహార్యం చేసేటువంటి అంటే బ్రహ్మాంజలి, బృందాంజలి, కులవితరణ, నారాయణీయం, వినాయకవతం, రామ పట్టాభిషేకం, రామశబ్దం, ఈ శబ్దాల్లో ఉపయోగించేటువంటి హస్తాల్ని మనం తెలియకుండా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఆ అర్థాలను తెలుసుకుంటేనే భావం వస్తుంది, భావం వస్తేనే రసోత్పత్తి వస్తుంది, రసోత్పత్తి వస్తేనే అందరూ ఆ రసోత్పత్తిని రసాన్ని ఆస్వాదిస్తారు, దాని అర్థాన్ని తెలియజేస్తుంది అన్నమాట. ఈ ముద్ర యొక్క ప్రాధాన్యత భావంతో కలిగి ఉంటుంది. ఈ హస్తాన్ని ఒకటే ఉపయోగిస్తారు. ముందుగా చిన్నపిల్లలు అనుకో రా అంటారు, ఇంకా కొంచెం దూరంగా అనుకో రా అంటాం, పెద్దలు అనుకో రమ్మంటాం, ఇంకా పెద్ద అనుకో రండి అంటాం, ఎక్కడ అనుకో అదిగో అంటాం. ఈ హస్తం ఉపయోగించింది ఇక్కడ అక్కడ ఎక్కడ ఉపయోగించుకున్నా ఆ సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించే హస్తాన్ని, దాని అర్థం బట్టి, ఈ మొహంలో భావం బట్టి, శారీరక అభినయం బట్టి ఈ అర్థాన్ని మనం గమనిస్తూ ఉంటాం సందర్భాన్ని బట్టి. అందుకని హస్తముద్రలో ప్రత్యేకత కూడా కలిగి ఉన్నాయన్నమాట. ఇవి శ్రీ వేదాంత లక్ష్మణ శాస్త్రి గారు ముద్రల్లో నృత్యాంశాల్లో ప్రథమంగా వినాయక ప్రార్థన ఉంది, తాండవ నృత్యకని గజానన, అది కొన్ని చోట్ల ఇక ఎక్కడెక్కడ ముద్రలు వస్తున్నాయో చూపిస్తుంది. చిరంజీవి నా శిష్యుడు తోంగ తోంగ నంగిడి కిడదగ నంగిడి కిడదగ నంగిడి కిడదగ దీంతం నుత కిట్ట కిన్న ధరి డిక్కు తోం తోంగ తాహం గి సంఘి కిడదగ దిక్కి రట్ట ద్రోర్దందం దిక్కుందరి దిక్కిడి కిడదగ దిక్కి తొంగ హరదురి గజముఖ విఘ్న వినాయక హరదురి గజముఖ విఘ్న వినాయక. వినాయక అనే హస్తం ఇక్కడ ఉపయోగించారు, కపిత్వ హస్తాలు 2. ఇది అంకుశము పాశము, అంకుశము పాశం ఇక్కడ ఉంటుంది, అభయహస్తం ఇక్కడ, మోదకము గణపతి ఇక్కడ. ఈ హస్తాలకు విఘ్న వినాయక. గజముఖ ఏనుగు అంటే ముఖము కలిగినటువంటి
వినాయకుడు. ఇక్కడ ఈ తొండము చూపిస్తున్నాము, ఇక్కడ చెవు చూపిస్తున్నాం. ఇక్కడ అర్థం గమనించుకుంటూ ఉంటే అర్థం దాని యొక్క భావం చూపించడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ హరదొరి గజముఖ విఘ్న వినాయక సురనుత హరసుత సురనుత సురనుత హరసుత గణపతి జే జే ఝక్కిటను తరికుజం కిండం తదిక్కుతుంది దేవర గణపతి దిక్కుడిగిడిగా దిక్కుతాం చేతుము నీ స్తుతి తుంగుడిగిడిగా తుంగుతాం గణపతి కౌత్వము ఈ రాయటము ఇది మృషస్తాం రాయిస్తాం పతాకాస్తాము పుస్తకము లేకపోతే పేపర్ కానీ రాసినట్టు కనపడుతుంది. అది హస్తం ఉపయోగించడం. కౌత్వము రాయటే విధానం. కౌస్తుభం హారము. కౌత్వము అనేది శబ్దం పెట్టారు అంటే మన రాసినటువంటి రచన ఆయనకి అంకితం, ఆయనకి హారంలాగా ఉన్నటువంటిది కౌస్తవం. కౌత్వం అనేది పదం వచ్చింది అన్నమాట. దాంట్లో వినాయక కౌత్వం, సుబ్రహ్మణ్య కౌత్వం, శివ కౌత్వం, నటేశ కౌత్వం అనేది నృత్యాంశాల్లో ఉన్నాయి అన్నమాట కౌత్వంలో. అలాగే వినాయక ప్రార్థన తాండవను చెకరి గజానన 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 తాండవను చెకరి. ఇది మోదకం. ఇక్కడ అభయహస్తం గణపతివి చూపించేటప్పుడు హస్తాలని చూపిస్తున్నాం. ఆ పాటకి ఈ ముద్రకి ఆ అభినయానికి మనకు అర్థం అవుతుంది అన్నమాట. ఆ సందర్భం అందుకని ముద్ర అనేది ఉపయోగించే కారణాలు అన్నమాట. తేజస కోటి ఇది కొండ. ఈ కొండ వెనక సూర్యుడు ఉద్భవిస్తున్నాడు. కోటి సురగణ సురుడు దేవతలు దాటి వందే శివ గౌరీ గజానన. గౌరీ పార్వతీదేవి, శివ పుత్రుడు గణపతి విఘ్నేశ్వరుడు. పార్వతీ తనయ విఘ్న వినాయక విఘ్నాలు తొలగించండి కోరుతాం ప్రార్థించడం. మూషక ఎలుక మాట. మూషగాని ఎలుక ఇలాగ పడతారు. ఈ తోక విధానం పట్టే విధానం. మూషక వాహనరి గజానన అది గణపతి కౌతంలో. ఇది వినాయక ప్రార్థన వినాయక స్థితిలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పూజా నృత్యం అనేది చిరంజీవి నా కుమార్తె ఏలేశ్వరపు సార్వాణి. నా హృదయ పీఠిపై నాట్యమాడే దేవ నాగభూషణ వేగ నన్నేలు కోర. ఇవి నృత్యాంశాలు వేద లక్ష్మణ శాస్త్రి గారి నృత్యాంశాలు. దాంట్లో ఉన్నటువంటి ముద్రలు చూపిస్తున్నాను నేను. ఆ పాట ఏమిటి కూడా తెలియజేస్తున్నాను. నా హృదయ పీఠిపై నాట్యమాడే దేవ నా హృదయ పీఠిపై నాట్యమాడే దేవ నాగభూషణ వేగ నన్నేలు కోర నన్నేలు కోర. నా హృదయ పీఠిపై నాట్యమాడే దేవ నాగభూషణ వేగ నన్నేలు కోర నన్నేలు కోర. నా హృదయ పీఠిపై నాట్యమాడే దేవ నాగభూషణ వేగ నన్నేలు కోర నన్నేలు కోర. నా హృదయ పీఠిపై నాట్యమాడే దేవ నాగభూషణ వేగ నన్నేలు కోర నన్నేలు కోర. నా హృదయ పీఠిపై నాట్యమాడే దేవ నాగభూషణ వేగ నన్నేలు కోర